Sponsored by Vaira Family Restaurant, National Highway, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. పిఠాపురంలో సంక్రాంతి మహోత్సవాలను ప్రారంభించిన పవన్ కళ్యాణ్, అలరించిన సాంస్కృతిక విభావరి. రావులపాలెంలో వై ఛానల్ న్యూ ఇయర్ క్యాలెండర్ ఆవిష్కరణ, వార్తా కథనాలకు ప్రముఖుల ప్రశంసలు. రాష్ట్రంలో రోడ్లకు మహర్దశ, 3,000 కోట్లతో పునర్నిర్మాణం. కాకినాడ జిల్లాలో సంక్రాంతి సంబరాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో సంక్రాంతి మహోత్సవం అంబరాన్నంటాయి. ఇవాళ రాష్ట్ర మంత్రులు పి నారాయణ, కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్, శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి సంక్రాంతి మహోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. సంక్రాంతి అనగానే నేను మెయిన్ గా ఎందుకు చాలా నాకు అనిపించిందంటే, గోదావరి జిల్లాలండి, కోడిపందాలండి, జోదాలండి, సంక్రాంతి తాలూకు అంటే సంక్రాంతి అంటే కోడిపందాలు, జోదాలు, పేకాట. ఓకే, నేను సరదా అదేం కాదంటలేదు, చేసేవాళ్ళని చేసుకోమని చెప్పి నాకు ఇబ్బంది లేదు. కానీ అనే నేను తెలంగాణ స్నేహితులు కూడా చెప్తా ఉంటాను. హైదరాబాద్ నేను ఇంట్లో ఉంటే, నేను హైదరాబాద్ ఉంటే ఇప్పుడు 10 years బ్యాక్ మేము ఎక్కడికి వెళ్తా అంటే మేము భీమవరం వెళ్ళిపోతా ఉండే, లేదంటే మేము తూర్పుగోదావరి వెళ్ళిపోతాం. దేనికి అంటే మేము అక్కడ ఈ కోడి పందాలకి ఎంత డబ్బులు వేస్తారన్న తెలియదు కూడా తెలియదు. నాకు అప్పుడు అర్థమైంది. అంటే నేను అనేది సంక్రాంతి అంటే కేవలం కోడి పందాలు, పేకాట, జూదం దగ్గరికి పరిమితం అయిపోతే రాంగ్ ఇండికేషన్ వెళ్తుంది సొసైటీకి. ఇంకెక్కడ ఎలా మనం అది మార్పు రావాలి అంటే, ఎందుకంటే మన సంస్కృతిని మనల్ని దేనికైతే అసలు మూలం ఎట్లా ప్రారంభం అది మర్చిపోయాం అనుకోండి, మర్చిపోతే అది దారి తప్పేస్తాం. అప్పుడు మీకు మెకాలే చెప్పినట్టుగా ఒకరిని దెబ్బ కొట్టాలి, ఒకరిని సంస్కృతిని, దేశాన్ని వైపౌట్ చేయాలంటే ముందు వాళ్ళ సంస్కృతిని చంపేయడం. సో ఇది సంస్కృతి మూలాల్ని పరిరక్షించడానికి, మర్చిపోకూడదని చెప్పడానికే ఈ వేడుక ఈ రోజున పీఠిక. ఇది మొత్తం రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఇది అవ్వాలి. ఇది మనకి గోదావరి జిల్లాలో సంక్రాంతిని కోడి పందాలు, ₹1,00,00,000 చేతులు మారుతాయి అనే మాట పోవాలి. సంక్రాంతి నుంచి భోగి మంటల్లో కలిపేయాలి. సరదాగా చేసుకుంటారో ఏం చేసుకుంటారో అది వేరే, కానీ అది మట్టుకు ప్రత్యేకంగా కనిపించకూడదు. ఇది ఆప్యాయతానురాగాల గురించి, పంచే మనస్తత్వం గురించి చెప్పుకోవాలి. ఇందాక మనం చూసిన హరిదాసు కీర్తనల గురించి చెప్పుకోవాలి. గరగ నృత్యాలు, గంగిరెద్దులాటలు, కోలాటలు, భజనల గురించి చెప్పుకోవాలి. అలాగే నవతరానికి మన సాంప్రదాయాల విలువల గురించి, కళారూపాలు, సృజనాత్మక ప్రక్రియల గురించి తెలియాలి. మనందరం ఈ సంక్రాంతి నుంచి మీరు నాకు మన పిఠాపురం, మన పీఠికాపురంలో నా గెలుపు మీరు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా సంక్రాంతి మనస్ఫూర్తిగా నా గుండె కవటాలలో నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. కాదు, ఇప్పుడు నేను కోరుకుంటుంది బ్రిడ్జ్ ఇబ్బంది, అక్కడ ట్రైన్ వెళ్తా ఉంది, ఓవర్ బ్రిడ్జ్ కావాలన్నా. తెలుగింటి సంస్కృతి సాంప్రదాయాలకు ముత్యాల ముగ్గులు ప్రతీకగా నిలుస్తాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఇటీవల భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరంలోని 42వ డివిజన్లో నిర్వహించిన ముగ్గుల పోటీలు విజయవంతంగా ముగిశాయి. ఆ పోటీల్లో సాహసోపేతంగా జడ్జిమెంట్ ఇచ్చిన తెలుగు మహిళలను ఈరోజు శ్రీకన్య గ్రాండ్ లో నిర్వహించిన మీడియా సమావేశం అనంతరం శాలువాలో కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాల సాధనలో తమ అంకిత భావం, నిబద్ధత, ధైర్యంతో ముందుకు సాగుతున్న మహిళా నాయకులను ఆయన ప్రశంసించారు. 42 వార్డుల్లో ముగ్గుల పోటీలు నిర్వహించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, వాళ్ళు ఎంత గొప్పగా ఘనంగా నిర్వహించిన ఆ జడ్జిమెంట్ ఒక తీరు బట్టే వాళ్ళ గౌరవం పెరగడమైనా తగ్గడమైనా వార్డులో ఉంటుంది.
అది చాలా కీలకమైనది జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ ఒక పాత్రని తీసుకోవడానికి కూడా 2-3 సార్లు ఆలోచిస్తారు ఎవరైనా వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే ఆడికి వెళ్ళిన తర్వాత జడ్జిమెంట్ ఇవ్వడంతో సరిపోదు. ఇచ్చిన తర్వాత అనేక విధాలుగా విమర్శలు వస్తాయి, పొగడ్తలు వస్తాయి, అవమానాలు వస్తాయి, చాలా ఉంటాయి. అవన్నీ కూడా పక్కన పెట్టేసి కేవలం ఇది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఒక కార్యక్రమం, ఏది జరిగినా ఇది నా పార్టీ కార్యక్రమం నేను చెయ్యాలని చెప్పి నిస్వార్థంగా ముందుకు అడుగులేసిన మహిళా లోకానికి అందరికీ నమస్కారం. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే రోజులు మారినాయి, రాజకీయ వ్యవస్థల యొక్క ఆలోచనలు మారినాయి. ఈ రోజుల్లో ఆలోచన విధానాల్లో పార్టీ ఇచ్చిన కార్యక్రమాన్ని నిస్వార్థంగా నా కార్యక్రమం, నా కుటుంబ కార్యక్రమాన్ని, కుటుంబంలో పనులన్నీ పక్కన పెట్టేసి తిరిగారు అని అంటే ఇది తెలుగుదేశం పార్టీ యొక్క సంపద, ఇది ఆస్తి. ఈ ఆస్తి పదిలంగా ఉన్నన్ని రోజులు తెలుగుదేశం పార్టీకి ఈ నియోజకవర్గమే కాదు ఏ నియోజకవర్గం కూడా ఓటమి ఉండదు. అలాగే వీళ్ళు పడ్డ కష్టాన్ని కూడా గుర్తించని నాయకుడు ఉన్నన్ని రోజులు ఎవడు చేయలేడు, కానీ గుర్తించిన వాడు బాగుపడతాడు. ఈ పార్టీ వరకు, రాజమండ్రి సిటీ వరకు మీరు చేసిన సేవని ఈ శాలువాతో నేను విలుకట్టలేను, అలాగని కానుకలతోటి విమర్శలకి మిమ్మల్ని లోను చేయలేను. కానీ మీరు పడ్డ కష్టం ఎప్పుడు మనసులో ఉంటుంది. ప్రతి ఒక్కరికి వాళ్ళ గౌరవం, వాళ్ళ మర్యాదలు భంగం కలగకుండా చూసుకునే బాధ్యత శాసనసభ్యుడిగా నేను తీసుకుంటాను. ఇందులో కొంతమంది డైరెక్టర్లుగా గౌరవం దక్కింది, కొంతమందికి ఇంకా దక్కవలసింది ఉంది. తప్పకుండా ప్రతి ఒక్కరికి గౌరవం దక్కేలా చూసుకుంటామని కూడా హామీ ఇస్తూ ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక్కడి నుంచి ఇంకో లెక్క ఉంటుంది, అన్నీ తెలియజేస్తాం. టైగర్లు పుల్లు వెంకట గారు. రాష్ట్రంలో రోడ్లు అభివృద్ధికి 3,000 కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నట్లు రవాణా, రోడ్లు మరియు భవనాల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజే కృష్ణబాబు తెలిపారు. అనకాపల్లి జిల్లాలో జరుగుతున్న రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్తో కలిసి మాట్లాడుతూ రాష్ట్రంలో రోడ్లు అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో 10,500 కిలోమీటర్ల రోడ్లు అభివృద్ధికి 3,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు ఆయన తెలిపారు. పనులకు సంబంధించి అన్ని అనుమతులు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించి అనకాపల్లి జిల్లాలో 113 కోట్ల రూపాయలతో 38 రోడ్డు పనులను మంజూరు చేయటమైందని, వీటిలో 22 పనులకు టెండర్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. ఫస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అంతకు ముందు కొంచెం ఒక 3 to 4 years వరకు మెయింటెనెన్స్ మనం చేయలేకపోయాం కాబట్టి చాలా డ్యామేజెస్ అయినాయి. అందుకని అప్పుడున్న ప్రయారిటీ ప్రకారం ఒక 800 కోట్ల రూపాయలతో ఎంటైర్ స్టేట్ మొత్తం మీద మినిమం మెయింటెనెన్స్ చేయడానికి ఫండ్స్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్న రోడ్స్ ఏంటంటే కొన్ని ప్రత్యేక కారణాల వలన, అంటే అడ్మినిస్ట్రేటివ్ గా కొన్ని కారణాల వలన ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అసలు చెయ్యాలా లేదా అనేది కొంత డిస్కషన్ రావడం వలన ఇవి శాంక్షన్ అయి ఉన్నప్పటికీ కూడా మనం కాంట్రాక్టర్స్ తో చేయించలేకపోయాము, ఎందుకంటే మనకు క్లారిటీ రాలేదు కాబట్టి. దాని తర్వాత దాన్ని ప్రాపర్ గా ఎంతవరకు చేయగలమో అంతవరకు చేసి బ్యాలెన్స్ అంతా కూడా ఇప్పుడు మనం ఈ 3,000 కోట్లు ఏదైతే మనం శాంక్షన్స్ చేశామో అందులో కవర్ చేస్తున్నాము. సో పాట్ హోల్ ఫ్రీ లాస్ట్ ఇయర్ చెప్పింది డెఫినెట్ గా అప్పుడు చేసినప్పటికీ కూడా మళ్ళీ వర్షాలకి మళ్ళీ డ్యామేజ్ అవుతాయి. సో అది సొల్యూషన్ కాదు. సొల్యూషన్ ఏంటంటే ఫుల్ స్కేల్ గా మనం రెన్యువల్ పూర్తిగా మనం ప్యాచ్ వర్క్ చేసిన తర్వాత దాని మీద ఒక రెన్యువల్ బీసీ లేయర్ గనక మనం చేస్తేనే అది నెక్స్ట్ ఫ్యూ సీజన్స్, అంటే అట్లీస్ట్ మనకి బీటీ రోడ్స్ 5 సంవత్సరాలకి రెన్యువల్ చేస్తూ ఉండాలి. ప్రతి 5 సంవత్సరాలకి బీటీ రోడ్డు పైన లేయర్ గనక మనం ఎప్పటికప్పుడు వేస్తూ ఉంటే గనక డ్యామేజ్ అవ్వవు. బట్ అది చేయకపోవడం వలన ఆల్మోస్ట్ ఆ పూర్తి స్థాయిలో డ్యామేజ్ అవుతున్నాయి కాబట్టి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం వస్తోంది. సో అందుకనే అంటే ముఖ్యమంత్రి గారి ఆదేశాలు దాని ప్రకారం ఇప్పుడు 3,000 కోట్ల రూపాయలతో మనం వర్క్స్ టేకప్ చేస్తున్నాం కాబట్టి వీటిలో మేజర్ పార్ట్ మనం కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంది. సో బట్ స్టిల్ వీటితో పాటు మనం ఇంకా కొంచెం మంచి స్థాయిలో ఇప్పుడు నేషనల్ హైవేస్ మనం చూస్తున్నాం. నేషనల్ హైవేస్ లో చూస్తే గనక ఈవెన్ టూ లేన్ పేవ్డ్ షోల్డర్స్ అంటాం, అంటే 10 మీటర్లు విడుతున్న రోడ్డు, అది కిలోమీటర్ కి 6 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు.
సో మనం మన స్టేట్ రోడ్స్ మన డిజైన్ ప్రకారం కిలోమీటర్ కి 1.5 నుంచి 2 కోట్లు ఖర్చు పెడతమే మనకు కష్టం అవుతోంది. సో అందుకని క్వాలిటీ ఆఫ్ రోడ్స్ చూస్తే న్యాచురల్ గా మనం ఆ స్థాయికి రావాలి అంటే కనుక ఆ రకమైన డిజైన్స్ మనం చెయ్యాలి. సో మనకు ప్రాబ్లం ఏంటంటే హైవేస్ మీద చాలా పెద్ద పెద్ద లారీలు వెళ్తాయని ఇది వరకు అనుకున్నది దాని ఉంది. బట్ ఇప్పుడు మన స్టేట్ హైవేస్ మీద కూడా ఆల్మోస్ట్ 40 టన్నుల నుంచి 60 టన్నుల వరకు లారీస్ తిరుగుతున్నాయి. బట్ మనం మన స్టేట్ హైవేస్ ని ఆ రకమైన డిజైన్ మనం చేయలే. మనం డిజైన్ చేసింది ట్రాక్టర్లకిను 10 టన్నులు 20 టన్నులు మాక్సిమం లారీస్ కి మనం డిజైన్ చేసాం ఫస్ట్ నుంచి. అందుకనే ముఖ్యమంత్రి గారు ఏంటంటే దీన్ని ఒక పెద్ద స్థాయిలో మనం రోడ్స్ ఇంప్రూవ్ చేయాలి కాబట్టి హై ట్రాఫిక్ కారిడార్స్ అన్నిటినీ కూడా పీపీపీ పద్ధతిలో డెవలప్ చేయాలనే దాని మీద ఇప్పుడు ఏపీ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనేది ఒకటి పెడుతున్నాం. అది నిన్న చూసుంటారు, నిన్న కేబినెట్ అప్రూవ్ చేసింది. ఈ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లో ఏంటంటే మనం ఏపీఆర్డిసి అనతి కాలంలోనే మీడియా రంగంలో దూసుకుపోతున్న వైట్ ఛానల్ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం, కొత్తపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైట్ ఛానల్ మీడియా రంగంలో నిరంతరం ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా వ్యవహరిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ముందుకు సాగుతున్న వైట్ ఛానల్ కు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వైట్ ఛానల్ యాజమాన్యానికి, రిపోర్టర్లకు, వైట్ ఛానల్ వీక్షకులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. వైట్ ఛానల్ తరపున నూతన సంవత్సర నూతన క్యాలెండర్ ఆవిష్కరించడం, ఆ క్యాలెండర్ ద్వారా వారి యొక్క ప్రేక్షకులకి అందరికీ కూడా వై న్యూస్ ఛానల్ దగ్గర అవుతూ వారి ఆదరాభిమానాలు చూరగొంటూ వై న్యూస్ ఛానల్ ద్వారా ప్రజలందరికీ కూడా వార్తలు అందించడంలో, ప్రజలకు సంబంధించి సత్వరం వార్తలు అందిస్తూ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ప్రజలకు తెలియజేస్తూ ప్రజల యొక్క సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి చేరవేస్తూ వారధిలా పనిచేస్తూ వై న్యూస్ ఛానల్ ఎంతో ఉత్తమమైన సేవలు అందించాలని, వై న్యూస్ ఛానల్ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ సందర్భంగా వై న్యూస్ ఛానల్ యజమాన్యులకు, సిబ్బందికి, ప్రేక్షక మహాశయులకు, కొత్తపేట నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. సంక్రాంతి సందర్భంగా వై ఛానల్ టీవీ యాజమాన్యానికి, అలాగే రిపోర్టర్స్కు, ప్రేక్షకులకు, శ్రేయభిలాషులకు అందరికీ కూడా మా కొత్తపేట పోలీస్ సబ్ డివిజన్ సిబ్బంది అధికారులు, సిబ్బంది అందరి తరఫున కూడా శుభాకాంక్షలు. ప్రస్తుత విషయాలని చాలా క్షుణ్ణంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి వై ఛానల్కు పోలీసులు అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. డిఎస్పీ కొత్తపేట పోలీస్ సబ్ డివిజన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ప్రజాస్వామ్యంలో మీడియా యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. ప్రజాస్వామ్యం నిజంగా బ్రతికుండాలంటే మీడియా బలంగా ఉండాలి. ఇది నా వ్యక్తిగతమైనటువంటి సూచన. ఆ సందర్భంలోనే ఆంధ్రప్రదేశ్లో వై ఛానల్ ఒకటి ఏర్పాటు కావడం, ఆ వై ఛానల్ ద్వారా ప్రభుత్వానికి, ప్రజలకి వారధిగా పనిచేయడం, ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటం, పరిష్కరించేలా పనిచేయడం, ప్రభుత్వం చేసినటువంటి పథకాలను ప్రజలకు చేరవేయడం, అవి అందుతున్నాయా లేవా, సక్రమంగా జరుగుతున్నాయా లేదా అని పర్యవేక్షించడం ప్రజాస్వామ్యంలో మీడియా యొక్క పని. ఈ ఆంధ్రప్రదేశ్లో నూతనంగా వై ఛానల్ కూడా ఏర్పాటు చేయడం, వై ఛానల్ ద్వారా ఈ కృషినంతా చేస్తూ డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడానికి ముఖ్య భూమిక పోషిస్తున్నటువంటి వై ఛానల్ యాజమాన్యానికి, ప్రేక్షకులకు నూతన సంవత్సర
శుభాకాంక్షలు. క్రిస్మస్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వై ఛానల్ యాజమాన్యాన్ని ఆ ప్రేక్షకులకి కూడా మనస్ఫూర్తిగా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఛానల్ వారికి, వారి యాజమాన్యానికి, వారి సిబ్బందికి, కొత్తపేట నియోజకవర్గ ప్రజలకు, అలాగే జనసేన నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ ఉన్న కొత్తపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్. కాకినాడ జిల్లా కలెక్టర్ నేతృత్వంలో జిల్లా అక్రిడేషన్ కమిటీలో వైఆర్కే కమ్యూనికేషన్ నెట్వర్క్ వై ఛానల్ కు చోటు దక్కింది. అక్రిడేషన్ సభ్యుడిగా సీనియర్ జర్నలిస్ట్ వై ఛానల్ చీఫ్ ఎడిటర్ పసగడుగుల రాంబాబు నియమితులయ్యారు. అక్రిడేషన్ సభ్యుడు పసగడుగుల రాంబాబును పాత్రికేయ బృందం, కూటమి నాయకులు సత్కరించి అభినందనలు తెలిపారు. కాకినాడ జిల్లా అక్రిడేషన్ సభ్యుడిగా వై ఛానల్ వైఆర్కే కమ్యూనికేషన్ నెట్వర్క్ చీఫ్ ఎడిటర్ పసగడుగుల రాంబాబు నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. మీడియా రంగంలో పసందైన విశ్లేషణలతో, వీక్షకుల ఆదరాభిమానాలతో వై ఛానల్ మెరుపుతీగా అనిపించుకుంటుంది. జిల్లా స్థాయిలో మంచి రేంజింగ్ లో ఉన్న వై ఛానల్ కు జిల్లా అక్రిడేషన్ కమిటీలో చోటు దక్కింది. అక్షర యోధుడు, సీనియర్ జర్నలిస్ట్, వై ఛానల్ చీఫ్ ఎడిటర్ పసగడుగుల రాంబాబు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో గల అక్రిడేషన్ సభ్యుడిగా నామినేట్ అయ్యారు. ఈనాడు పత్రిక ద్వారా మీడియా రంగంలో 1984లో అడుగుపెట్టిన రాంబాబు సుదీర్ఘ కాలం ఆ సంస్థలో పనిచేశారు. అనంతరం మా టీవీ ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో కాలుపెట్టిన ఆయన సిటీ న్యూస్, జిల్లావాణి, మై మీడియా, జేఎల్టీవీ వంటి సంస్థలను ముందుండి నడిపించారు. 40 ఏళ్లు జర్నలిస్ట్ గా సేవలందిస్తున్న పసగడుగుల రాంబాబు ప్రస్తుతం యనమల రాజేష్ సారథ్యంలో వై ఛానల్ సీఈఓ గాను, చీఫ్ ఎడిటర్ గా సేవలందిస్తున్నారు. కాకినాడ జిల్లా అక్రిడేషన్ సభ్యుడిగా నియమితులైన రాంబాబుకు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గారు, ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య అభినందనలు తెలిపారు. జిల్లా కమిటీ సభ్యుడిగా నియమితులైన రాంబాబు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీ యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య, ఏపీడబ్ల్యూజే నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు ఇనుగంటి సత్యనారాయణ అధ్యక్షతన తుని కూటమి కార్యాలయంలో జిల్లా అక్రిడేషన్ సభ్యుడు పసగడుగుల రాంబాబు అభినందన సభ జరిగింది. జర్నలిజం రంగంలో 4 దశాబ్దాలుగా సుదీర్ఘ సేవలందించిన పసగడుగుల వై ఛానల్ చీఫ్ ఎడిటర్ బాధ్యతలు భుజాన్ని వేసుకుని ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో వై ఛానల్కు ఓ ప్రత్యేకత తీసుకొచ్చారని కొనియాడారు. అనంతరం రాంబాబును సత్కరించారు. ఈ కార్యక్రమంలో చింతమనేడి అబ్బాయి, నార్ల భువన సుందరి, కుసుమంచి సత్యనారాయణ, మోతుకూరి వెంకటేష్, యనమల లక్ష్మణరావు, పరవాడ తాతబాబు, మల్లా గణేష్, కుక్కడపు బాలాజీ, రామచంద్రరాజు, దంతులూరి శ్రీనివాసరాజు, దర్బా శ్రీనివాస్, లంకా సునీల్, దండెం నాగు, మామిడి దాసు, అల్లు రాజు, గెడ్డమూరి శివ, చందక భాస్కర్రావు, చొప్పా సత్యనారాయణ, గొర్ల సాయిబాబా, తాటిక సురేష్, సుభద్దర్రావు, దాసరి నాగరాజు, వేర్ల శ్రీను, బాబీ, బంగారి నాగేశ్వరరావు, తుని మండల నాయకులు బోనం చిన్నబాబు, తమరాణ సత్యనారాయణ, తమరాణ రామకృష్ణ, నంబారు వెంకన్న, కిల్లాడ బుజ్జి, సుర్లా తలుపుల నాయుడు, ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. జిల్లా అక్రిడిటేషన్ మెంబర్గా మరి పసగడుగుల రాంబాబు గారు మనందరికీ కూడా సుపరిచితులు. మరి ఎన్నో ఫస్ట్ నుంచి కూడా ఈనాడు రిపోర్టర్గా, అలాగా రకరకాలుగా అన్ని పేపర్లో కూడా చాలా పేపర్లో రిపోర్టర్గా పనిచేయడం, ఈ రోజున వై ఛానల్లో సీఈఓగా పనిచేయడం మరి చాలా మా అందరికీ కూడా చాలా చాలా గర్వించదగ్గ విషయం. ఎందువల్లంటే ఆయన ఎప్పుడు కూడా టైం అంటే టైంకి ఒక ప్రెస్ మీట్ ఉందన్నా, ఒక కార్యక్రమం చేయాలన్నా ఎప్పుడు కూడా టైంను వృధా కానివ్వకుండా జరిగే కార్యక్రమాలను తన చక్కటి తెలివితేటలతో ఆ వార్తకు అన్నం వచ్చే విధంగా, ప్రజలకు అర్థమయ్యే విధంగా వార్తను వివరించడంలో కానీ, దాన్ని రూపుదిద్దడంలో కానీ అది ప్రత్యేకత పసగడుగుల రాంబాబు గారికే చెందినదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి రాంబాబు గారు ఇంకా మంచి ఉన్నతమైన పదవుల్లోకి ముందుకు వెళ్ళాలని, మరి అలాగే ఈ జర్నలిజాన్ని ఇంకా తనకున్న అనుభవాన్ని ఇంకా జూనియర్లకి, చాలామందికి తన దగ్గర పనిచేసే జూనియర్లకు కానీ అందరికీ కూడా ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆయనకి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటున్నాం.
తుని పట్టణం వాణిజ్యపరంగా మరింత అభివృద్ధి సాధించాలని టీడీపీ సీనియర్ నేత యనమల రాజేష్ అన్నారు. కాకినాడ జిల్లా తుని సినిమా రోడ్ లో వైట్ హౌస్ రెడీమేడ్ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. షోరూం అధినేత ఆర్ఎస్ విపి చందుతో కలిసి యనమల రాజేష్ ప్రారంభించారు. తొలి కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో యనమల గోవిందరాజులు, సాల్మన్ రాజు, బోడపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి హాలిడేస్ ఇక ఎంజాయ్. కాకినాడ జిల్లా తుని పట్టణంలో ఆవిష్కృతమైన ఎగ్జిబిషన్ వస్తే సంక్రాంతి సంబరమే. కాకినాడ జిల్లా తుని పట్టణం లోవ కొత్తూరు వెళ్లే రోడ్డు అండర్ గ్రౌండ్ సమీపంలో జనసేన పార్టీ సీనియర్ నాయకుడు గడ్డమూరి సురేష్ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ కు టీడీపీ సీనియర్ నాయకులు చింతమనేని అబ్బాయి, జిల్లా ఉపాధ్యక్షులు ఇనుగంటి సత్యనారాయణ, మున్సిపల్ చైర్మన్ నార్ల భువనసుందరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంక్రాంతి పండుగకి ముందు టైటానిక్ ఎగ్జిబిషన్ రావడంతో తునిలో పండుగ వాతావరణం నెలకొందన్నారు. అందరికీ ఒక మంచి శుభవార్త అండి. మునిపెన్నడూ ఎరగని, ఎప్పుడూ చూడని, కనీ విని ఎరగని మనకి ఇక్కడ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ రావడం జరిగిందండి. ఇక్కడ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్లో చాలా రకాల ఆనందకరమైన చూడవలసిన ప్రదేశాలు, అంటే ఒక టైటానిక్ మూవీ ఎలా ఉంటుందో అలా చిత్రీకరించారండి. చాలా బాగా చిత్రీకరించారు. ఒక్కొక్క సీన్ చూస్తుంటే అది తన్మయత్వంతో బాగా చాలా ఆనందంగా ఉందండి. దాంతోపాటు మీ సంక్రాంతికి మీ ఇంటికి వచ్చే కొత్త అల్లులతోని, పాత అల్లులతోని, మనవలతోని, మనవరాలతోని మొత్తం అందరూ చాలా ఆనందంగా
సంక్రాంతి వేడుక జరుపుకోవడానికి ఈ ఎగ్జిబిషన్ మీకు ఒక మంచి స్పాట్ అవుతుందండి. ఇక్కడ పిల్లలకే కాదు పెద్దలకి అందరికీ కూడా అన్ని రకాల సదుపాయాలతో అన్ని రకాల ఆటపాటలతో ఉన్నాయండి. పిల్లలు కొనుక్కోవడానికి వివిధ రకమైన స్టాల్స్ ఉన్నాయండి. నెక్స్ట్ డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయి, స్టాల్స్ ఉన్నాయి. పిల్లలు ఎంజాయ్ చేయడానికి జైంట్ వీల్ ఉంది, బ్రేక్ డాన్స్ ఉంది, చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయండి. మీరందరూ తునిపట్టణ ప్రజలందరూ కూడా మీ ఇంటికి వచ్చిన చుట్టాల బంధువులతో ఈ ఎగ్జిబిషన్కి వచ్చి ఈ ఎగ్జిబిషన్ జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నామండి. ఒక మంచి అమ్యూజ్మెంట్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ప్రారంభించడం జరిగింది. మీరు చెప్పాలంటే సంక్రాంతి సంబరాల్లో రోజులకు వెళ్తే సంక్రాంతి పండుగ వస్తున్నట్టు ఒక రకమైన ఉత్సవం, సరదా పిల్లలతో సరదాకి గడుపుతున్న అవకాశం ఈ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ వల్ల కలుగుతుంది. మరి ఈ ఎగ్జిబిషన్లో కూడా చాలా పిల్లలకు వినోదం కలిగించేటటువంటి ఐటమ్స్ అయ్యి ఉన్నాయి. కాబట్టి కుటుంబంతో మీరు అందరూ వచ్చి ఈ ఎగ్జిబిషన్లో చూసి మీరు కూడా తన్మయతో ఆనందపడాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటే మీరు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకి వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. కాకినాడ జిల్లా తుని సీనియర్ టీడీపీ నేత పరవాడ తాతబాబు జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. తాతబాబు నివాసంలో పండుగ వాతావరణం చోటు చేసుకుంది. పలువురు పరవాడకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మహిళల విష్ణు సహస్రనామ పారాయణం భక్తి పర్యంతం చేసింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పిఠాపురంలో సంక్రాంతి మహోత్సవాలను ప్రారంభించిన పవన్ కళ్యాణ్, అలరించిన సాంస్కృతిక విభావరి. రావులపాలెంలో వై ఛానల్ న్యూ ఇయర్ క్యాలెండర్ ఆవిష్కరణ, వార్తా కథనాలకు ప్రముఖుల ప్రశంసలు. రాష్ట్రంలో రోడ్లకు మహర్దశ, 3,000 కోట్లతో పునర్నిర్మాణం. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ వై న్యూస్.